లాస్ట్ వీడియోలో స్నానాల వరకు అయ్యాయి. ఇప్పుడు మా చిన్నత్త మా పెద్దత్త ఇద్దరు కలిసి దేవుళ్ళకి పెద్దలకి సాంబ్రాణి పూజ చేయడం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు. మా చిన్నత్త వాళ్ళ అత్త కంకణాలు కట్టి సాకకుండను రెడీ చేసింది. సాకకుండ అంటే ఒక మట్టి కుండ తీసుకొని దానికి చుట్టూతా ఆయిల్ పట్టించి దానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టి పూలు చుట్టి కంకణం కట్టి రెడీ చేసింది. తర్వాత వాటిని ఒక చోట పెట్టడం కోసం ఇంటి మధ్యలో ఒక చిన్న ప్లేస్లో క్లీన్ చేసి పసుపు పూసి నాలుగు మూలల ముగ్గు కుంకుమ పసుపుతో అలంకరించి తర్వాత మధ్యలో జొన్నలు పోసి ఆ కుండని పెట్టుకోవాలి. ఆ కుండలోనేమో బెల్లము తర్వాత నీళ్లు పోసి పానకంలాగా రెడీ చేసుకోవాలి. ఈ శాఖ అనేది కేవలం ఎల్లమ్మ చేసేవాళ్ళు ఎల్లమ్మ బొట్లు కట్టుకునే వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఆ బెల్లం పానకం చివరికి పూజ అంతా అయిపోయిన తర్వాత తాగాలి. ఆ కుండ పైన యాపాకు మండలు పెట్టి మరి దానికి జతగా రెండు చిన్న చెంబులను రెడీ చేసుకోవాలి. ఆ చెంబులకి సేమ్ కుండకి ఆయిల్ పట్టిస్తాం కదా, దానిలాగా ఇక్కడ కాసిన్ని నీళ్ళు అద్దుకొని కొంచెం పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఆ కుండలో ఆ చెంబులలో కూడా ఒక దాంట్లో బెల్లం పానకం ఒక దాంట్లో కళ్ళు పోసాము. తాటి కళ్ళు తెప్పించారండి అదే పనిగా. ఎల్లమ్మ అంటేనే కళ్ళు నాన్ వెజ్ ఇలాంటివన్నీ. ఈ శాఖ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే కుండలు డిఫరెంట్ ఉంటాయి. వాటికి తెల్ల సున్నము బొట్లు పెడతారు. కానీ ఈ కుండ మాత్రం రౌండ్ తెచ్చి పానకం పోస్తారు. ఎల్లమ్మ కుండలో మాత్రం అన్నము పెసరబ్యాలు వేసి పులగం రెడీ చేసుకుంటారు. కానీ ఈ కుండలో మాత్రం బెల్లం పానకం కళ్ళు చెంబులకు మాత్రమే పూజ చేస్తారు. అలా ఇంకొక చెంబులో నిమ్మ పానకం ఇంకో చెంబులో కళ్ళు అలా పోసిన తర్వాత ప్రమిదలలో మా అత్త ప్రమిదలు ఒత్తులు తెచ్చిపెట్టింటే వాటిలలో కాస్త నూనె పోసి దీపాల కోసం అంతా సిద్ధం చేసుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత దీపాల కోసం ప్రమిదలలో నూనె పోసి ప్రమిదలను రెడీ చేసుకున్న తర్వాత ఆ కుండలకి నైవేద్యం పెట్టడం కోసం చిత్రాన్నం వంకాయ అన్నం గుగ్గుళ్ళు జొన్న కుడుములు అన్నీ రెడీ చేసినాం. జొన్న కుడుములు అంటే ఏమిటో కాదండి, జొన్న పిండి తీసుకొని దాంట్లో కొంచెం నూనె ఉప్పు వేసి కొంచెం ముద్దల్లాగా చేసుకోవాలి. కొంచెం పొడుగు ముద్దల్లాగా చేసుకొని వాటిని ఒక చిన్న డేస్కలో నీళ్ళు పోసి దానిపైన ఏదైనా క్లాత్ లేదంటే ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, వాటిపైన పెట్టి కాసేపు ప్లేట్ మూసినామంటే అవి కొంచెం గట్టి పడతాయి.